హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ ఆన్ బిగినర్ ఫ్రెండ్లీ. నాట్ ఓన్లీ బిగినర్, ఒక ఇంటర్మీడియట్, ఒక అడ్వాన్స్ లెవెల్కి కూడా యూజ్ అవుతుంది. బట్ ఒక బిగినర్కి అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇప్పుడు ఏదైతే పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తున్నానో అది ఒకవేళ నాకు ముందు తెలిసి నేను ఫాలో అయ్యి ఉంటే నా ఒక ప్రోగ్రెస్ అనేది చాలా ఇంకా బాగుండేది. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్, యూ విల్ నో. ఐ నో నేను కూడా బిగినర్గా ఉన్నప్పుడు ట్రైనింగ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టాను, బికాజ్ ఆ ఎనర్జీయే వేరు. బట్ అలా ఉన్నప్పుడు ఎజంప్షన్ అనేది వచ్చేస్తుంది, లిఫ్టింగ్ మోర్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు అ గుడ్ బాడీ అనే ఒక ఫేజ్లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఈ ఫేజ్లోకి వెళ్తామో ఈగో లిఫ్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది మిస్ అవుతుంది, ఫామ్ మిస్ అవుతుంది, టెక్నిక్ మిస్ అవుతుంది. ఈ మూడు ఎఫెక్ట్ బాగా అవుతుంది. ఇన్ రిటర్న్ వి గెట్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీ. సో ఎవ్రీ బిగినర్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. కమింగ్ టు ద ట్రైనింగ్, మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అప్పర్ బాడీ ఎక్కువ ట్రైన్ చేస్తూ ఉంటారు, లోవర్ బాడీ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. సో వీక్లీ వన్స్ యూ హ్యావ్ టు డూ అండ్ స్లోలీ వీక్లీ ట్వైస్. సో అట్లాగా మీ యొక్క ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఫామ్ అండ్ టెక్నిక్ని ఎన్హాన్స్ చేసుకుంటూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. న్యూట్రిషన్ అనేది మెయిన్ గేమ్ అనే చెప్తాను, బికాస్ ప్రాపర్ న్యూట్రిషన్ ఈజ్ ద ఫౌండేషన్ టు అవర్ ఓవరాల్ హెల్త్. ఒక క్యాలరీ బ్యాలెన్సెస్ అంటే ఏంటో తెలియాలి, మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటో నాలెడ్జ్ ఉండాలి. క్యాలరీ బ్యాలెన్సెస్ అంటే ఇఫ్ యూ వాంట్ టు గ్రోత్ మజిల్ యూ హ్యావ్ టు బీ ఇన్ క్యాలరీ సర్ప్లస్. ఒకవేళ ఫ్యాట్ లాస్ అయితే యూ హ్యావ్ టు బీ ఇన్ క్యాలరీ డెఫిసిట్. సో సెకండ్ అండ్ మోస్ట్ వైడ్లీ నోన్ వచ్చేసి మ్యాక్రో న్యూట్రియన్స్ ఆఫ్ ద బిగినర్. ప్రోటీన్ ఎక్కువ మ్యాండేటరీగా చూస్తారు, దాంతో సపోర్ట్ చేస్తున్న కార్బ్స్ని ఫ్యాట్స్ని అంతగా పట్టించుకోరు. ఎస్, ప్రోటీన్ ఈజ్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రైవ్ అవర్ బాడీ అండ్ ఫ్యాట్స్ విచ్ కీప్స్ అవర్ హార్మోన్స్ హెల్దీ. అండ్ ఫోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ ఫైబర్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవర్ అబ్జార్ప్షన్ సిస్టమ్. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ వచ్చి వెరీ ఆప్షనల్ విచ్ ఈస్ సప్లిమెంట్స్. చాలామందికి ఒక స్టెరాయిడ్స్ అంటూ ఇదంటే ఒక బిగినర్స్కి ఇదొకటి ఉంటుంది మైండ్లో. ప్రోటీన్ అండ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఏదైతే గోల్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయడానికే ఉంటాయి, అంతేగాని మన బాడీలో ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంది అనేది నేను అన్నాను. విచ్ ఈస్ రికవరీ, ఇట్ ఈస్ ద గ్రోత్ స్టేజ్ అనే చెప్పాలి. హ్యావింగ్ 7 to 8 hours స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఒక వర్కౌట్ చేస్తే ఆ మజిల్ అనేది ఫటీగ్ అవుతుంది, సోర్ అవుతుంది. దాని నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ 48 hours. ఫర్ ఎగ్జాంపుల్ మండే మీరు చెస్ట్ వర్కౌట్ చేస్తే యూ హ్యావ్ టు డూ అగైన్ ఇట్ థర్స్డే ఓన్లీ. బిగినర్స్ ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే ఓవర్ ట్రైన్ చేస్తారు. ఫర్ సపోజ్ మండే చెస్ట్ చేస్తే దే అగైన్ డూ వెడ్నెస్డే, సో 1 day గ్యాప్ ఇస్తారు, విచ్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో మజిల్ ఇంకా సోర్గానే ఉంటుంది, విచ్ ఈజ్ అ ఓవర్ ట్రైనింగ్ మిస్టేక్. సో లిజన్ టు యువర్ బాడీ, నాట్ ద వర్కౌట్ స్ప్లిట్స్. సెకండ్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ అనదర్ రికవరీస్ ఆల్సో. ఒకవేళ మీరు 2 day రెస్ట్ ఇచ్చినా కూడా సమ్ టైమ్స్ యువర్ మజిల్స్ ఆర్ ఫటీగ్ అండ్ సోర్, ఎందుకంటే మీ యొక్క ఇంటెన్సిటీ అండ్ ఒక వాల్యూమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్టివ్ రికవరీస్, స్ట్రెచింగ్ అనేది చాలా మ్యాండేటరీ. సో థింక్ అబౌట్ ఇట్. వితౌట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ ఏది చేయలేము. ఈ యొక్క ఫిట్నెస్ అనేది 1 day 2 day రేస్ కాదు, ఇట్స్ లైక్ ఏ మ్యారథాన్. నువ్వు ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేసావు అనేది మ్యాటర్ కాదు, హౌ లాంగ్ ఆర్ యూ దేర్ ఇన్ దిస్ రేస్ అనేదే మ్యాటర్. ఐ ఫీల్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఐ నో ఇక డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇయర్స్ టైం పడుతుంది, దానికి ఎఫర్ట్స్ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి, పేషెన్స్ మెయిన్ కావాలి. ఈ మూడు కనుక ఉంటే మనకి it takes us a very long. So I 100% tell that be consistent.
ఫైనల్లీ ఇప్పుడు దాకా నేను ఏదైతే పాయింట్స్ నేను మీకు చెప్పానో ఇట్ బిల్డ్స్ యూ అ స్ట్రాంగ్ ఫిజికల్లీ ఓన్లీ బట్ మెంటల్లీ ఆల్సో స్ట్రాంగ్ ఉండాలి. వీ హ్యావ్ టు డెవలప్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీ హ్యావ్ టు ట్రాక్ అవర్ ఫుడ్, ట్రాక్ బాడీ వెయిట్ అండ్ బాడీ విత్ ఫొటోస్. ఇవన్నీ ట్రాక్ చేసుకుంటా ఉంటే ఆటోమేటికలీ డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. యస్, ఫెయిల్యూర్స్ వస్తాయి మధ్యలో. ఒక 1 year స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ వరకు మీరు ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎస్, ఐ వాంట్ టు సీ దేర్ ఆఫ్టర్ 1 year అని ఒక టార్గెట్ పెట్టుకోండి. జస్ట్ యూ ట్రస్ట్ ద ప్రాసెస్, యూ అచీవ్ యువర్ డ్రీమ్ ఫిజిక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇప్పుడు దాకా నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఇట్స్ జస్ట్ ఏ ఓవర్ వ్యూ అండ్ ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ అనే చెప్పాలి. ఇది అంత డెప్త్ నాలెడ్జ్ అయితే కాదు, బట్ ఒక బిగినర్కి ఏంటంటే ఒక కిక్ స్టార్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాకా నేను ఏదైతే పాయింట్స్ లైక్ వాల్యూమ్స్, ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ నేను డీపర్గా ఇందులో చెప్పలేదు. బై గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ నేను ఇంకా దీన్ని డీప్గా చెప్తాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా క్వెరీస్ ఉంటే పక్కా కామెంట్ చేయండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ దాట్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మేక్ షూర్ టు హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వాలనుకుంటే అక్కడ కూడా కనెక్ట్ అవ్వండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. We will build together, we will grow together.